ఈరోజు బైబిల్ అధ్యయనం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 33 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామములో ఆమెన్. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరియేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడుగాని ప్రతివాడునూ దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలే తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకునవలెను. 33 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకొని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.